టీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు మండలం ఇనమడుగు గ్రామంలో 46 పంచాయతీలకు చెందిన కార్యదర్శులతో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు డిఎల్పిఓ పుట్ట రమణయ్య, గూడూరు డిఎల్డిఓ వాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీలోని క్లీన్ అండ్ గ్రీన్ పై కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు డిఎల్పిఓ పుట్ట రమణయ్య మాట్లాడుతూ ప్రజలకు మనం ఏం చేయబోతున్నాము, ఎలాంటి సేవ అందిస్తున్నాము ఆలోచించి ఒక పథకం ప్రకారం ఒక మంచి ఆలోచనతో చెత్త నుండి సంపద తయారు చేయు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీలో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తరలించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అనంతరం గూడూరు డిఎల్డిఏ వాణి మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత అనేది మన యొక్క బాధ్యత అని తెలిపారు. చెత్తను నుండి సంపద తయారు చేయ కేంద్రం ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. వర్మి కంపోస్ట్ తయారీ, డోర్ టు డోర్ కలెక్షన్స్ చేయడంలో కార్యదర్శి ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దామెర్ల ప్రమిలమ్మ, ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీహరి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడినట్లుంటుంది. మీరు చెప్పినవి సూచనలు, సలహాలు మేము గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేసి మా గ్రామం డెవలప్మెంట్కి మేమందరం కృషి చేస్తాం. మీరు అధికారులుగా ఇక్కడ ఎంత వర్మీ కంపోస్టు తయారవుతుంది, రైతులకు ఎంత ఇవ్వగలుగుతున్నాము, అసలు మేము ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టినప్పుడు మీరు అధికారులుగా కొంచెం సందర్శిస్తే దాన్ని ఇంకా రైతులకు ఉపయోగపడుతుందని నా ఆలోచన. ప్రతి ఒక్క అధికారి ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తే మా వంతు సహాయం కూడా మేము చేస్తాము. గ్రామస్తులకి అన్నీ తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నీట్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటాం. ధన్యవాదాలు. అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా టీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ దీనికి సంబంధించినటువంటి అంశంపై ఈరోజు మండల స్థాయిలో కూడా ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి అలాగే మీ అందరికీ శిక్షణ ఇవ్వడానికి డిఆర్పీస్, మన కొవ్వూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఇనమడుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, నెల్లూరు డిఎల్పిఓ రమణయ్య గారి ఆధ్వర్యంలో, మరి ఎంపీడీఓ శ్రీహరి గారు, ఈఓపీఆర్ఆర్డి శ్రీనివాస్ గారు, ఈ అందరి సమక్షంలో కూడా మనమందరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది దాదాపు మేము చేస్తూనే ఉన్నాము. దీనికి మళ్ళీ మాకెందుకు ట్రైనింగు, మా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అనేటువంటి అపోహ కూడా కొంతమందిలో ఉండొచ్చు. మనకి చిన్నప్పుడు అక్షరాలు నేర్పించేటప్పుడు మన టీచర్లు అక్షరాన్ని దాదాపు 1వ తరగతి అంతా నేర్పించేవారు. అక్షరాలు గుడించాలి. ఆ విధంగా చెప్పిన దాన్ని చెప్తూ 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 చేయబట్టే ఈరోజు ఎట్లా చేసినప్పటికీ కూడా మనం వాటిని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మనం చెప్పగలుగుతాం. అలాగే మన పంచాయతీరాజ్ యొక్క ముఖ్య మూలస్థానం ఏంటే పారిశుధ్యం. ఈ పారిశుధ్యంలో మొట్టమొదటి అంశాన్ని మనము విస్మరించి ఇన్ని రోజుల వరకు మనము డ్యూటీలు చేశాము. అంటే దీన్ని కూడా ఒక భాగంగా పరిగణించామే తప్పితే ఈ పారిశుధ్యము, ప్రజారోగ్యం పట్ల పూర్తి స్థాయిలో కేంద్రీకృతం చేయడంలో కొంత మేరకు మనము సఫలీకృతం కాలేదు. మరి ఈరోజు మన పంచాయతీరాజ్ కమిషనర్ గారు, అలాగే సార్ చెప్పారు అడిషనల్ కమిషనర్ గారు, వీళ్ళిద్దరూ మరి గ్రామాల్లో మరి ఈ విధమైనటువంటి పారిశుధ్యము, ప్రజారోగ్య పరిస్థితులు మెరుగుపడాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో టాప్ టు బాటం అంటే గ్రీన్ అంబాసిడర్ల నుంచి టాప్ టు కమిషనర్